ప్రభు యొక్క అత్యున్నతమైన నామంలో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైనటువంటి వాగ్దానమును బట్టి అది కీర్తన గ్రంథము 108వ అధ్యాయము మొదటి లేఖనం. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. దేవుడు స్పష్టంగానే మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినమున. మరి మనం మన హృదయములను దేవునిలో నిబ్బరంగా ఉంచుకోవాలి, కానీ ఈ లోకమునందు కాదు అని వాక్యం సెలవిస్తుంది. ఏ దినమైతే దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుని యందు నేను స్థిరముగా ఉన్నాను, నా అడుగులు దేవుడు స్థిరపరిచి ఉన్నాడు అని ఎప్పుడైతే నిబ్బరము కలిగినటువంటి హృదయముతోనూ మనస్సుతోనూ ఆత్మతో ఏ దినమునైతే దేవుని ధ్యానిస్తావో, మరి ఆ దినమున పాడుచు స్తుతిగానము చేస్తూ ఉంటాం. అంతేకాదు, మరి ముఖ్యంగా ఇక్కడ మన నోటి నుండి కీర్తన పాడినా అది పైకి పాడడం కాదు అంటాడు. ఆత్మతో పాడాలి, ఆత్మనందు పాడుచు మరి గానము చేసేదురు అంటున్నాడు. మరి మనం హృదయంలో ఏదైతే ఉంటుందో, ఆత్మలో ఏదైతే తలుస్తున్నామో అది స్పష్టంగా దేవునికి సమర్పించుకునే ఎడల మనం మన నోటి నుండి కూడా స్తుతిగానములు దేవునికి చేస్తాం. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రతి విశ్వాసిని కూడా దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. మరి ప్రతి ఒక్కరు కూడా మన హృదయంలోనూ ఇందులో నిబ్బరపరచుకోవాలి. లోకమునందున, బంధుత్వమునందున, రక్త సంబంధమునందున ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునిలో నిబ్బరము కలిగిన జీవితం కావాలి, దేవునిలో నిబ్బరము కలిగినటువంటి హృదయం కావాలి, దేవునిలో నిబ్బరము కలిగినటువంటి ఆత్మతో పాడుచు స్తుతిగానము చేయుచు దేవుని ఎల్లప్పుడూ ఆయన యందు సంతోషంగా ఉన్న ఎడల దేవుడు స్పష్టంగా మనందరికీ కూడా మంచి మరి ఫలములను ఇక్కడే కాకుండా పరలోకంలో కూడా దేవుడు దయచేస్తానని వాక్యం సెలవిస్తుంది. కనుక నిబ్బరము కలిగిన జీవితం ఎంతమందికి ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, అలా లేని ఎడల ఏ దినమునున్నైనా నిబ్బరము కలిగినటువంటి హృదయాలు కలిగి మరి ఈ లోకంలో ధ్యానించాలని, ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించాలని మీ అందరిని కూడా మనసారా ప్రభువు పేరిట కోరుకుంటున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నాయన, ఈ దినమైన మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును మా అందరి హృదయములలో ఫలింపచేయండి. నాయన, మేము నిబ్బరము కలిగినటువంటి జీవితం, నిబ్బరము కలిగినటువంటి ఆత్మతో హృదయముతో మీ యందు సంతోషంగా ఉండే ఆ యొక్క భాగ్యాన్ని ఈ దినము నుండి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, తండ్రి, ఆ రీతిగా మీ యందు స్తుతిగానము చేయొచ్చు మీ యొక్క మందిర ఆవరణంలో గడపడానికి కృపా సహాయం మెండుగా మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుచున్న వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.